మనం షేప్ పట్టి కుట్టాలి అంటే షేప్ పట్టి మెయిన్ క్లాత్ ఇది అనుకోండి. మెయిన్ క్లాత్ ఇది. ఈ 2 మెయిన్ క్లాత్సే. అయితే ఫస్టు ఇది సింగిల్ అనమాట. ఈ సింగిల్ మెయిన్ క్లాత్‌ని మనము స్టిఫ్‌గా ఉండటం కోసం వేరే దాని మీద స్టిచ్ చేయాలి అంటే దీన్ని రాంగ్ సైడ్‌కి తిప్పుకోవాలి. రాంగ్ సైడ్‌కి తిప్పుకొని వేరే వేస్ట్ క్లాత్ ఒకటి తీసుకోవాలి. గట్టిగా ఫ్యాంట్ క్లాత్స్ కానీ ఏదైనా ఉంటే తీసుకొని ఆ వేస్ట్ క్లాత్ మీద ఈ రాంగ్ సైడ్‌ని ఇట్లా పెట్టుకోవాలి. ఈ రాంగ్ సైడ్‌ని అంటే షేప్ పట్టి యొక్క రాంగ్ సైడ్‌ని పెట్టుకొని ఇదిగో ఇక్కడ ఎడ్జెస్‌లో ఇక్కడ స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్నప్పుడు ఈ 2 యాడ్ అవుతాయి అన్నమాట. అప్పుడు ఈ మెయిన్ పాయింట్ ఉంది కదా! ఈ మెయిన్ పాయింట్‌ని ఇట్లా తిప్పుకొని ఇంకా ఇట్లా పట్టుకొని తర్వాత మనము ఇంకా ఏం చేయాలి, ఇటు 3 సైడ్స్ స్టిచ్ చేసుకోవాలన్నమాట. అప్పుడు స్టేబుల్ తయారవుతుంది. అప్పుడు ఇక్కడ ఇట్లా దారాలు లేకుండా నీట్గా వస్తుందన్నమాట. మనం కుట్టుకునేటప్పుడు ఇట్లా రాంగ్ సైడ్ పెట్టుకొని ఇక్కడ స్టిచ్ చేసుకొని ఇట్లా తిప్పుకుంటాం. అప్పుడు రైట్ సైడ్ షేప్ బెల్ట్ వస్తుందన్నమాట. అట్లా మనం షేప్ బెల్ట్ని కుట్టుకోవాలి. 2 కూడా అదే విధంగా కుట్టుకోవాలి. ఇలా సింగిల్ పీస్ ఉన్నప్పుడు కింద ఒక ఫ్యాంట్ బిట్టునో ఏదో ఒకదాన్ని అటాచ్ చేసుకోవచ్చు. లేదు మనం లైనింగ్ బ్లౌజ్ కుట్టేటప్పుడు లైనింగ్ క్లాత్ కుట్టడానికి షేప్ బెల్ట్ అయితే ఫస్ట్ ఒక వేస్ట్ క్లాత్ తీసుకోవాలి. దాని మీద ఇంకొక లైనింగ్ క్లాత్ పెట్టుకోవాలన్నమాట. దాని మీద ఇంకొక లైనింగ్ క్లాత్ పెట్టుకోవాలి. దాని మీద మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టుకోవాలన్నమాట. అవి రాంగ్ సైడే పెట్టుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా రాంగ్ సైడ్ పెట్టుకొని ఆ 3ని ఇలా ఎడ్జెస్లో స్టిచ్ చేసుకొని ఆ మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇట్లా తిప్పుకుంటే అప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్గా వస్తుందన్నమాట. అప్పుడు ఏం చేస్తాం, అప్పుడు ఆ 3ని ఇట్లాగా స్టిచ్ చేసుకుంటా ఇట్లా పెట్టి ఇట్లా కుట్టుకొని ఇట్లా చేసినప్పుడు పైనేమో మెయిన్ ఫ్యాబ్రిక్ వస్తుంది, ఇక్కడ కిందేమో లైనింగ్ క్లాత్ వస్తుందన్నమాట. అర్థమైందా? అట్లా వస్తుంది. అట్లా పెట్టుకోవాలి. షేప్ బెల్ట్ని అట్లా స్టిచ్ చేసుకోవాలి. షోల్డర్ జాయిన్ చేసేటప్పుడు ఏం చేయాలి అంటే ఇదేండి బ్యాక్ పార్ట్ ఇది. ఈ బ్యాక్ పార్ట్కి మనము ఫ్రంట్ పార్ట్స్ ఉన్నాయి కదా, ఫ్రంట్ పార్ట్స్ 2 మనం షేప్ బెల్టులు ఫస్ట్ కుట్టి తర్వాత కాజా పట్టీ కూడా కుట్టిన తర్వాత కాజా పట్టీ ఉక్స్ పట్టీ మనం కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ బెల్టుల్ని ఇట్లా రాంగ్ సైడ్న ఇట్లా స్టిచ్ చేసుకోవాలి. రాంగ్ సైడ్ పెట్టుకొని ఇదిగోండి రాంగ్ సైడ్ ఇవి రాంగ్ సైడ్, ఇది రైట్ సైడ్ బ్యాక్ పార్ట్, ఇది రాంగ్ సైడ్ పెట్టుకొని ఇక్కడ స్టిచ్ వేసుకొని దీనిని మనం ఇట్లా అనుకోవాలన్నమాట. అప్పుడు ఇది రైట్ సైడ్ అవుతుంది. ఇది కూడా సేమ్ అట్లానే పెట్టుకోవాలి. అప్పుడు రైట్ సైడ్ అవుతుంది. అప్పుడు ఏం చేయాలి అంటే ఈ షోల్డర్ టక్స్ ఉంది కదా, ఈ షోల్డర్ టక్స్ వీటి మీద ఇట్లా వీటి మీద పెట్టుకొని ఈ టక్స్ ఏదైతే ఉందో ఈ టక్స్ని చూడండి, ఈ టక్స్ పాయింట్ ఉంది కదా, ఏంటి హ్యాండ్స్కి లోతు తీసుకున్నటువంటి పార్ట్ మనకి ఫ్రంట్ సైడ్ రావాలి. ఇది లోతు తీసుకున్నాను కదా, లోతు తీసుకున్నటువంటి పాయింట్ మాకు ఫ్రంట్ సైడ్ రావాలి. మళ్ళీ ఈ టక్స్ని కరెక్ట్గా ఈ షోల్డర్కి మధ్యలో పెట్టుకొని ఇక్కడ కొంచెం స్టిచ్ చేసుకొని దానిని ఇట్లాగా ఇటు సైడ్కి మొత్తం స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఈ క్లాత్ ఇట్లా తిప్పుకొని ఈ పాయింట్ని కూడా ఇట్లా స్టిచ్ చేసుకోవాలి. అలాగా విధంగా ఈ మెయిన్ టక్స్ పెట్టుకొని అయితే ఇది రాంగ్ సైడే ఉంటుందన్నమాట. రాంగ్ సైడ్ పెట్టి తిప్పుకొని ఇట్లా వస్తుంది. ఇట్లా తిప్పుకుంటే అప్పుడు హ్యాండ్ రైట్ సైడ్ వస్తుందన్నమాట. అలాగా 2 హ్యాండ్స్ మనం కుట్టుకోవాలి. 2 హ్యాండ్స్ కుట్టుకున్నాక బ్యాక్ సైడ్కి తిప్పుకొని బ్యాక్ సైడ్ వైపు మొత్తం పూర్తిగా ఎడ్జెస్, మొత్తం హ్యాండ్ ఎడ్జెస్, బాడీ యొక్క సైడ్ ఎడ్జెస్ కలుపుకోవాలి. ఎక్కడి వరకు బ్యాక్ పార్ట్ ఉంది కదా, బ్యాక్ పార్ట్ వెనక్కి మడవటానికి మనం ఒక టక్స్ పెట్టుకున్నాం కదా, అక్కడ వరకు పెట్టుకోవాలి. ఆ బ్యాక్ పార్ట్ మడవటానికి పెట్టినటువంటి టక్స్ దగ్గర బ్యాక్ పార్ట్ని మనం మడిచేయాలి. ఒకవేళ మనకి ఫ్రంట్ పార్ట్ ఎక్కువ వచ్చింది అనుకుంటే మనము 4th టక్స్ పెట్టుకోవచ్చు. ఆ 4th టక్స్ ఎట్లా, ఆ ఉక్సుల పాయింట్లో టక్స్ ఉంది కదా, ఉక్సుల పాయింట్లో ఈ టక్స్ ఉంది కదా, ఈ చూడండి ఈ పాయింట్లో టక్స్ ఉంది కదా, ఇక్కడ మనం ఇట్లా ఫోల్డ్ చేసి పట్టుకుంటే ఇక్కడికి ఒక పాయింట్ వస్తుంది అనమాట. ఇదిగోండి ఇక్కడ ఇలా 4th టక్స్ పెట్టుకోవాల్సి వస్తుంది. ఇన్ కేస్ ఒకవేళ ఫ్రంట్ పార్ట్ కనుక వస్తే. అయితే ఉక్సులు కుట్టేటప్పుడు కూడా ఫస్ట్ కాజాలు
కుట్టుకోవాలి మనం. ఫస్ట్ కాజా ఒకటి, తర్వాత లాస్ట్ కాజా ఒకటి, వాటి మిడిల్లో మూడో కాజా, ఆ 1, 3కి మధ్యలో రెండో కాజా, ఆ 3కి 5 దాని మధ్యలో 4 కాజా. ముందు కాజాలు పెట్టుకున్నాక కాజాల పట్టీకి స్ట్రైట్గా ఉక్సుల పట్టీని కూడా ఫస్ట్ ఉక్సు, తర్వాత లాస్ట్ ఉక్సు, తర్వాత మిడిలు, తర్వాత ఫస్ట్ 3కి మధ్యలో 2, 3కి 5కి మధ్యలో 4 అట్లా కుట్టుకోవాలి. మెడ పీసును కూడా కుట్టేటప్పుడు మెడ పీసు ఉక్సు పట్టీ దగ్గర నుంచి కుట్టేటప్పుడు కొంచెం క్లాత్ ఫస్ట్ కొంచెం ఇట్లా మడవాలన్నమాట. ఉక్సు పట్టీ ఉంది, ఇప్పుడు ఇది మెడ పీస్ అనుకోండి, ఇక్కడ మనం మెడ పీస్ కుట్టాలి అనుకున్నప్పుడు ఇక్కడ మెడ పీస్ కుట్టాలి. మెడ పీస్ కానివ్వండి లేదా ఉక్సు పట్టీ కానీ కుట్టాలి, ఉక్సు పట్టీ కానీ మెడ పీస్ కానీ కుట్టాలి అనుకున్నప్పుడు ఫస్ట్ ఇదిగోండి, ఇది కనుక ఒక స్ట్రిప్ అనుకుంటే ఇట్లా పెట్టుకొని వాటి మీద పెట్టుకొని ఎడ్జ్ని ఇక్కడ స్టిచ్ చేసుకొని ఇట్లా తిప్పుకొని లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదిగోండి ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. కొంచెం కాజా పట్టీ మీద కానీ ఉక్సు పట్టీ చూడండి, కాజా పట్టీ కానీ ఉక్సు పట్టీ కానీ కుట్టేటప్పుడు ఫినిషింగ్ నీట్గా రావడం కోసం ఇట్లాగా ఇదిగోండి ఇట్లా కొంచెం ఇట్లా పెట్టుకొని దీని మీద కుట్టుకొని లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. మెడ పీస్ వేసేటప్పుడు కూడా ఇట్లా మెడ పీసు ఇది ఒక స్ట్రిప్ 1 ఇంచ్ ఉండేలాగా ఒక స్ట్రిప్ కట్ చేసుకొని ఈ ఎడ్జెస్లో పెట్టుకొని కుట్టుకోవాలి. అదే పలక మెడ అయితే సేమ్ ఇట్లానే పెట్టుకుంటాము. ఇట్లానే పెట్టుకొని ఇట్లా కుడతాం ఎడ్జెస్. ఈ ఎడ్జెస్ కుట్టి దానికంటే ముందు ఇటు సైడ్ ఎడ్జ్ ఉంది కదా, ఈ 1 ఇంచ్కి కుట్టిన ఈ 1 ఇంచ్ కుట్టినటువంటి ఈ పీస్ని మనం కొంచెం పీసులు రాకుండా ఫోల్డ్ చేసి తర్వాత ఇక్కడ కుడతాము. ఇక్కడ కుట్టేటప్పుడు పలక మెడ